గుంటూరులో జనసేన నేత బాలశౌరిని కలిశారు వంగవీటి రాధ. దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. నిన్న రాత్రి తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను కలిసిన రాధ మరుసటి రోజే బాలశౌరిని కలవడంపై ఆసక్తి నెలకొంది. వంగవీటి రాధ జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. రాధ వరుస భేటీలతో బెజవాడ రాజకీయం హీటెక్కింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సుమిత్ర, టీడీపీ నేత వంగవీటి రాధ అడుగులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధ తాజాగా జనసేన నేతలను కలవటంపై కూడా రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గత రాత్రి తరాల్లో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ఏకాంతంగా ఆయన భేటీ అయ్యి వెళ్లారు. అదే మరుసటి రోజు 24 గంటల గడవక ముందే ఈ రోజు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరితో కూడా ఏకాంతంగా ఆయన గంటసేపు సమావేశం కావటం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఎక్కడా సీటు ఆశించకుండా పద్ధతిగా ఉన్న వంగవీటి రాజా ఇప్పుడు తాజాగా జనసేన నేతలను వరుసగా భేటీలు కావడంపై కూడా ఆయన మరలా వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే బాలశౌరి మచిలీపట్నం నుండి మరోసారి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అవనిగడ్డను ఇప్పటికే జనసేనకి ఇచ్చేందుకు కూడా టీడీపీ సిద్ధమైన నేపథ్యంలో అవనిగడ్డ నుంచి వంగవీటి రాధ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతాడని ప్రచారం జరుగుతుంది. నిన్న నాదెండ్ల మనోహర్ ఈ రోజు వల్లభనేని బాలశౌరి గారికి కలిసిన వంగవీటి రాధ ఇదే అంశాన్ని చర్చించినట్టు కూడా తెలిసింది. అయితే ఆయన ఏం చర్చించారు, ఏం అడిగారు, వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగినది కూడా బయటకు చెప్పినప్పుడు కూడా ఆయన అనుచరులు కానీ రాజకీయ వర్గాల్లో కానీ వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధ అవనిగడ్డ నుంచి జనసేన నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దాని నేపథ్యంలో ఈ భేటీలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.